దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను మనం చూడబోతున్నాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 33-34 వచనమును ఇప్పుడు ధ్యానించబోతున్నాం. ఇక్కడ రాయబడి ఉంది లూకాసు వార్త 4:33లో, ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను. వాడు నజరేయుడవైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయ వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుణ్ణి పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసెను. మనం చూస్తున్నాము. అంటే ఇది మనము ఇప్పుడు లూకాసు వార్త అనేది కొత్త నిబంధనలో ఉన్నా కూడా ఇది జరిగినది. ఈ విషయము మనం చూస్తున్నాము. ఇది యేసు ప్రభు భూమి మీద సంచరించిన దినాల్లో ఇది జరిగిన విషయం. ఆ రోజుల్లో అయితే ఈ అపవిత్రాత్మను వెళ్ళగొట్టే ఆ ఒక పరిశుద్ధాత్మ శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ భూమి మీద అప్పుడు అనుగ్రహించబడలేదు. ఎప్పుడు అనుగ్రహించబడినదంటే యేసు ప్రభు ఎత్తబడిన తర్వాత ఆ పరలోకము నుండి ఆ అందరి శిష్యుల మీద దేవుని ఆత్మ దిగి వచ్చిందని మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, ఈ సమాజ మందిరంలో అపవిత్రాత్మ దయ్యపు ఆత్మ పట్టిన అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉండేనంట. అంటే అక్కడ రాయబడి ఉంది, వాడు నజరేయుడైన యేసును చూసి, అంటే ఇప్పుడు ఆ మనిషి అని మనం చెప్పలేము, కానీ ఆ మనిషిలో ఉన్న ఆత్మ, ఈ దయ్యాలకు దయ్యాలన్నీ కూడా దేవుని యేసుని గుర్తు. చాలా చోటు మనం బైబిల్ చదువుతూ ఉంటే, సువార్త భాగంలో మనం చదువుతూ ఉంటే యేసును గుర్తెరిగి అవన్నీ కేకలు వేసింది అని మనం చాలా సందర్భంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ రాయబడి ఉంది, అవి ఏమంటుందంటే, నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మాకు ఏంటయ్యా, ఇంకా మమ్ము నశింప చేయవచ్చితివా, మమ్మల్ని నశింప చేయవచ్చారా అని అడుగుతూ, నీవెవడవో మేము ఎరుగుదాం. అంటే యేసు ఎవరో అంటే మనుషులు గుర్తుపట్టలేదు, కానీ ఎవరు గుర్తుపట్టారంట అక్కడ మనం చూస్తున్నాము. దయ్యాలు పట్టిన మనుషులు గుర్తుపట్టారంట. అక్కడ రాయబడి ఉంది, నీ ఎవడవో నేను ఎరుగుదును, నీవు దేవుణ్ణి పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేస్తురు. అంటే నువ్వు పరిశుద్ధుడువు, దేవుణ్ణి పరిశుద్ధుడువు అని చెప్పి అవన్నీ కేకలు వేసిందంట. అంటే ఆ రోజు మాత్రం కాదు, ఈ రోజు కూడా ఒకవేళ యేసు ఈ భూమి మీద వచ్చి ఆయన మన కొరకు రక్తమును చిందించి ఆయన సిలువలో మరణించి మరల పునరుద్ధానమై ఆయన పరలోకానికి ఎత్తబడి దేవుని కుడి పార్శ్వంలో ఆసీనుడై ఉన్నాడు. అవన్నీ మనకు తెలుసు. అని ఇప్పుడు వరకు కూడా ఈ 2000 సంవత్సరం గతించిపోయినా కూడా మనం అనేక చోటు మనం చూస్తున్నాం. అంటే నాకైతే దేవుడు ఇచ్చిన గిఫ్ట్, ఒక గిఫ్ట్లో అంటే అనేక 9 వరాల్లో ఒక వరము దయ్యములు వెళ్ళకొట్టేది. ఎన్నో దయ్యములు వెళ్ళకొట్టి ఉన్నానండి. నేను మాత్రం కాదు, జర్సన్ గారు, తర్వాత నా మా కుమారుడు శామ్, అందరికీ కూడా దేవుడు ఆ వరం ఇచ్చి ఉన్నాడు. అయితే మనకు ఒకవేళ పరిశుద్ధాత్మ అనుభవం మనకు ఉన్నట్లయితే, మనకు పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నట్లయితే ఎవరైనా కూడా మీరు దయ్యంను వెళ్ళగొట్టవచ్చు. ఈరోజు ఒకవేళ మీరు కూడా ఈ రీతిగా మీరు పరిశుద్ధాత్మతో మీరు నింపబడినట్లయితే మీరు కూడా దయ్యాలను వెళ్ళగొట్టవచ్చు. అనేకులకు ఆ పవిత్ర ఆత్మ నుండి మీరు విడుదలను ఇవ్వచ్చు. ఆ రీతిగా మీరు కూడా వరాలు అంటే పరిశుద్ధాత్మ వరములతో మీరు నింపబడాలని నేను కోరుతున్నాను. ఆ రీతిగా రాబోయే నూతన సంవత్సరంలో దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆ రీతిగా ఆశీర్వదించాలని, మిమ్మల్ని వరములతో అద్భుత క్రియలతో దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను కోరుతున్నాను. ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. ఎవరెవరు ప్రభువు ఆశతో తండ్రి ప్రభువా దయ్యాలు వెళ్ళకొట్టే వరము, అద్భుత కార్యములు సూచక క్రియలు చేయు శక్తి ఇవన్నీ కలిగి ఉండాలని ప్రభువా ఎవరెవరు కోరుతున్నారో తండ్రి, ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా రాబోయే
రాబోయే సంవత్సరంలో కూడా తండ్రి మీరు వారికి తోడుగా ఉండి ప్రభువా వారికి కావలసిన ప్రతి మేళ్లతో వారిని నింపమని నేను ప్రార్థిస్తున్నాను. అద్భుతములు చేసే శక్తితోనూ దయ్యాలు వెళ్ళగొట్టే అభిషేకముతోనూ తండ్రి నీ బిడ్డలను మీరు నింపమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్కొక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆశీర్వదించండి ప్రభువా. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్.